దాని ఉద్దేశ్యం ఏమిటో తెలుసా అండి భాగవతంలో? మీ ఇంట్లో ఒక కృష్ణ పరమాత్మ మూర్తి ఉంటే ప్రతిరోజు ఇంటి యజమాని ఒక 2 రూపాయలు పెట్టి తులసిమాల తేవడం అలవాటు చేసుకున్నాడు అనుకోండి. ఆయన ఎందు జగన్నాథుణ్ణే చూడక్కర్లేదు, ఓ చిన్న పిల్లవాడిని చూసుకుని ప్రతిరోజు తులసిమాలకి వెళ్ళేటప్పుడు, అలిసిపోయాను, ఆఫీస్ నుంచి చాలాసేపు అయిపోయింది, తొందరగా ఇంటికి పోదామంటే తులసిమాల పట్టుకెళ్ళకపోతే వాడు గొడవ పెడతాడు రేపు పొద్దున, నాన్నగారు నాకు తులసిమాల తేలేదు, అందుకని వాడికి ఓ తులసిమాల పట్టుకుని వెడదాం అని వెళ్ళి ఓ 2 రూపాయలు పెట్టి మీరు తులసిమాల పట్టుకొస్తే మీ భార్య ప్రియమార ఆయనకి మెళ్ళో తులసిమాల వేసి, చూసావా నాన్నగారు నీ కోసం ఎంత అలిసిపోయినా పట్టుకొస్తారు, అల్లరి చేయకుండా చక్కగా అలా నించును ఆడుకోయే, టీవీ ఎదురుగుండా ఉండకు, టీవీ మీద ఉండు, లేకపోతే అది చూస్తూ ఆడుకుంటావు అని టీవీ మీద ఎక్కడో బల్ల వేసి పెట్టి ఓ వెన్న గిన్నె పెట్టి ఆ వెన్న గిన్నెలో రోజు నాన్న కాస్త వెన్న తినే ఆడుకుంటుండు, మళ్ళీ మధ్యాహ్నం ఆమె తిందు కానివి అని 2 మాటలు కృష్ణుడితో చెప్పి దిగిపోయారనుకోండి, నన్ను నమ్మండి, మీరు ఏదో ఒక జన్మలో ఈశ్వరుడికి తల్లిదండ్రులు అవుతారు. లేనినాడు భాగవతానికి అర్థం లేదు. మనస్సే కారణం. ప్రీతితో అడిగారు ధరాద్రోణులు, ఆ స్థితిని పొందారు. మీ మనస్సుని మీరు ఎలా తిప్పుతారు ఈశ్వరుడి వైపు అన్న దాన్ని బట్లే అభ్యున్నతి ఉంటుంది. కాబట్టి మళ్ళీ వెనక్కి రండి. ఆడుకుంటూ ఇసుక పోసుకొని మట్టిలో ఆడుకుంటున్నటువంటి పిల్లవాడు గబగబా లోపలికి వచ్చాడు. అమ్మ చల్ల చేస్తోంది. చల్ల చేసేటప్పుడు ఎవరు పడితే వాళ్ళు చల్ల చేయలేరు. చూడ్డానికి బాగుంటుంది చల్ల చేసేటప్పుడు, ఇదేదో చాలా సంతోషంగా ఉంది, నేను కూడా చల్ల చేస్తానని మీరు వెళ్ళి చల్ల చేసే ప్రయత్నం చేశారనుకోండి, మొట్టమొదట ఏమవుతుందంటే కుండ బద్దలైపోతుంది. ఎందుకంటే ఆ కవ్వం అప్పటి వరకు ఇలా ఉన్నది ఇలా పడుకుని దాని అడుగున ఉన్నటువంటి దుద్దు కుండ తలానికి కొడుతుంది, కొడితే కుండ పగులుతుంది. చల్ల చేయడం ఒక పెద్ద కళ. అది జాగ్రత్తగా కవ్వాన్ని నిలబెట్టి ఈ చెయ్యి ఇలా పెడితే ఈ చెయ్యి వెనక్కి రావాలి, ఈ చెయ్యి ముందుకెడితే ఈ చెయ్యి వెనక్కి రావాలి, ఒకే వేగంతో చక్కగా ఇలా తిప్పుతూ పాట పాడుతూ చల్ల చేస్తారు. ఆ కవ్వం తాలూకా దుద్దు లోపల తిరుగుతున్నప్పుడు వేగంగా చేశారనుకోండి, అవి పైకి చిమ్మేస్తుంది మజ్జిగంతా, పైగా మీరు ఎక్కువ చేసేస్తే వెన్న కరిగిపోతుంది. అందుకని చాలా జాగ్రత్తగా తిప్పాలి ఆ కవ్వాన్ని. తిప్పితే నిజంగా మీరు ఆ పెరుగు చిలుకుతున్నప్పుడు ఉండే అందం చూడాలి. అందులో నీళ్లు పోసి చిలుకుతుంటే ముందు గడ్డలుగా ఉంటుంది, తర్వాత పాల సముద్రంలో అయిపోతుంది, తర్వాత పైనంతా బుడగలుగా వస్తాయి, ఆ తర్వాత వెన్న ముద్దలుగా పైకి వస్తుంది, వచ్చి పెద్ద ముద్ద కట్టి నించుంటుంది. ఒరే ఇంకా తిప్పకు, ఇంకా తిప్పితే వెనక కరిగిపోతుంది అంటుంది అమ్మ. ఆ కవ్వం వదిలేస్తే అమ్మ వచ్చి ఆ కవ్వానికి ఉన్నటువంటి ఆ గోడు భాగంలో వేలు పెట్టి ఇలా తీస్తుంది, తీసి గిన్నె అంచుకి రాస్తారు. ఆ మజ్జిగలో చెయ్యి పెట్టి ఇలా తిప్పి జాగ్రత్తగా ఇలా తీసి ఆ కుండలోనే పెట్టి ఇలా అంటే ఆ మజ్జిగ అంతా కింద కారిపోయి ఆ వెన్న ముద్ద మిగులుతుంది. దాన్ని తీసి ఓ గిన్నెలో పెట్టుకుంటారు. అది చాలా జాగ్రత్తగా చెయ్యవలసినటువంటి కర్మ. ఎలా పడితే అలా గబగబా చెయ్యరు. పాలు ముట్టుకుంటారు కాబట్టి, పాలు మంగళద్రవ్యం కాబట్టి సాధారణంగా గోపకులంలో ఉండే లక్షణం ఏమిటంటే వాళ్ళు చల్ల చేసేటప్పుడు మాత్రం ఎలా పడితే అలా చల్లకుండా ముట్టుకోరు. ఎందుకంటే చల్లకుండా ఇల్లు ఒక్కలాంటివి అని. కాబట్టి చల్లకుండా ముట్టుకునేటప్పుడు స్నానం చేసి సిగనిండా పువ్వులు పెట్టుకొని చేతుల నిండా గాజులు వేసుకుని అప్పుడు చక్కగా ఆ చల్లకుండా తీసుకొచ్చి చిలుకుతూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఆవిడ అంత పవిత్రమైనటువంటి స్వరూపంతో నిలబడి ఆ చల్ల చిలుకుతోంది.